హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యూ డేటా స్ట్రక్చర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ, దానికంటే ముందు ఏంటంటే మనం అంతకుముందు డేటా స్ట్రక్చర్స్ చూసిన ఎర్రే, లింక్డ్ఇన్, లింక్ లిస్ట్ అండ్ స్టాక్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే మీకు క్యూ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో కమింగ్ టు ఎర్రే, మనం సైజ్ ఆల్రెడీ ఇస్తాం కాబట్టి ఎన్ని మెమరీ లొకేషన్స్ ఆల్రెడీ మనము అసైన్ చేస్తాం. అదే కనుక లింక్ లిస్ట్కి వచ్చేసరికి మనకి నీడ్ బేసిస్లో మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం మెమరీని. సో ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తాం. ఆ తర్వాత మనకు ఆల్రెడీ ఉన్న నెక్స్ట్ పాయింటర్స్ ఉంటాయి లింక్ లిస్ట్లో. సో అది వచ్చి నెక్స్ట్ ఏ లొకేషన్లో నెక్స్ట్ ఎలిమెంట్ని లింక్ చేసుకుని మనకి ఇస్తుంది. ఆ లిస్ట్ తర్వాత మన లాస్ట్ వీడియో స్టాక్ గురించి కూడా తెలుసుకున్నాం. స్టాక్ లో ఉంది ఏంటంటే ఇది ఇట్స్ లైక్ లిస్ట్ స్ట్రక్చర్. కాకపోతే ఏంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆల్సో గోస్ ద సేమ్ డైరెక్షన్. అంటే మీరు ఎటైతే ఎంటర్ అవుతారో అటే మాత్రమే ఎగ్జిట్ అవుతారు. సో లెట్స్ సే ఒక రూమ్కి ఓన్లీ ఒక ఎంట్రీస్ ఉందనుకోండి, అందరూ ఒక లైన్లో వెళ్తున్నారు. సో అదే లైన్లోనే మళ్ళీ బ్యాక్ వస్తారు. అంతే తప్ప మళ్ళీ ఇంకో వేలో వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 అని ఉంది. అంటే బట్ ఇన్సర్షన్ ఆర్డర్ వచ్చేసరికి 4 3 2 1. 1 అనేది రీసెంట్గా ఎంటర్ అయింది. సో 1కి మాత్రం రీసెంట్గా రిమూవ్ చేయడానికి స్టాక్ నుంచి యాక్సెస్ ఉంటుంది. 4ని యాక్సెస్ చేయాలంటే ముందు 2 3ని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సరే, స్ట్రక్చర్ ఆఫ్ క్యూ డేటా స్ట్రక్చర్. సో నా ఇప్పుడు మనం అర్రే, లింక్ లిస్ట్ అండ్ స్టాక్ చూసాం కదా. ఒకసారి ఇప్పుడు క్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో క్యూ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ లైక్ స్టాక్. ఒక సైడ్ నుంచి మనం ఎంట్రీ చేస్తాం, బట్ ఎగ్జిట్ వచ్చేసరికి అదర్ సైడ్ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏ ఆర్డర్లో అయితే ఇన్పుట్ పాస్ చేస్తారో అదే ఆర్డర్లో మీకు అవుట్పుట్ అనేది కూడా వస్తుంది. లెట్స్ సే మీరు ఎక్కడైనా మాల్కి ఎంటర్ అవుతున్నారు, క్యూ ఫాలో అవుతున్నారు. సో ఎట్ సైడ్ అయితే మీరు ఫస్ట్ వెళ్తారు. లేదంటే 10th మెంబర్ అయితే మీ ముందు 9 మెంబర్స్ కదిలాక మీరు 10th వాళ్ళు మీరు వెళ్తారు. సో అదే ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. లాజిక్ సిమిలర్. క్యూకి స్టాక్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చి అక్కడే. స్టాక్ వచ్చేసరికి కన్స్ట్రెయింట్గా ఒక్క ఎంట్రీ ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది, అది కూడా ఒకే సైడ్. క్యూకి వచ్చేసరికి ఒక సైడ్ నుంచి మీరు ఎంట్రీ అవ్వచ్చు, ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో అలాగా. అండ్ కమింగ్ టు కామన్ ఆపరేషన్స్ ఇన్ క్యూ డేటా స్ట్రక్చర్. క్యూలో మనం క్యూ అనే కాదు, ఏ డేటా స్ట్రక్చర్కి అయినా సరే ఫస్ట్ ఎప్పుడు అయినా సరే 4 ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది. అంతకుముందు వీడియోలో చెప్పినట్టు క్రియేషన్, రిట్రీవల్, అప్డేషన్ అండ్ డిలీషన్. అలాగే క్యూలో కూడా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఎన్క్యూ వచ్చేసరికి ఇన్సర్ ఆపరేషన్కి రిలవెంట్గా ఉంటుంది. డిక్యూ వచ్చేసరికి డిలీట్ ఆపరేషన్కి రిలవెంట్గా ఉంటుంది. అండ్ రిట్రీవల్ అంటే సెర్చ్ ఆపరేషన్ వచ్చి స్టాక్ కానీ క్యూ డేటా స్ట్రక్చర్స్లో మీరేంటంటే ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ని ఫైండ్ చేయాలంటే స్టాక్లో మీరు ఆల్రెడీ స్టాక్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేసి అప్పుడు యాక్సెస్ చేయాలి. క్యూలో కూడా మీరు వచ్చి లాస్ట్ ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ వచ్చే ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసి అప్పుడు లాస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. సో అలాగా ఇట్ విల్ టేక్ టైం కాంప్లెక్సిటీ వచ్చి ఒక 100 ఎలిమెంట్స్ మీరు ఉన్నాయి. సో 100 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ సెట్ చేయాలంటే మీరు వర్స్ట్ కేసులో 100 ఎలిమెంట్స్ మీరు రిమూవ్ చేసి ఒక వాల్యూ ఉందా లేదా అని చూడాలి. అండ్ అప్డేషన్ ఆపరేషన్ వచ్చి ఎన్క్యూ సారీ అప్డేషన్ ఆపరేషన్ వచ్చి క్యూలో మనకి యాక్సెస్ వచ్చి ఫ్రంట్ ఎలిమెంట్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మీరు ఏదైనా అప్డేషన్ చేయాలంటే ఆ ఒక్క ఫ్రంట్ ఎలిమెంట్ మాత్రం చేయాలి. ఫ్రంట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్. క్యూలో మీరు ఫస్ట్ ఎవరైతే ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఎంటర్ చేస్తారో ఆ ఎలిమెంట్ మాత్రం యాక్సెస్ ఉంటుంది. సో ఆ యాక్సెస్ దాన్ని యాక్సెస్ చేయొచ్చు. దానికి అప్డేషన్స్ మీరు ఇవ్వచ్చు. అండ్ అదర్ దాన్ మనకి వాటితో పాటు ఇంకా సైజ్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, క్లియర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా మీరు జనరల్గా మీ ఇంప్లిమెంటేషన్ మీరు ఏదైనా ఇంకో ఎక్స్టర్నల్ ఫంక్షనాలిటీ కూడా రాసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ అప్లికేషన్ లాజిక్ బట్టి. సో ఇవైతే మెయిన్ ఆపరేషన్స్ ఎన్క్యూ, డిక్యూ అనేవి. సో ఇప్పుడు కమింగ్ టు ద కోడ్ ఇంప్లిమెంటేషన్, లెట్ మీ షో యూ ఫస్ట్ క్యూ క్లాస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో నేను ప్రస్తుతం C++లో చూస్తున్నాను. మీకు మీ ఇంట్రెస్ట్ ఉంటే మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. క్యూ క్లాస్ ఇన్ C++. సో ఫస్ట్ క్లాస్ డిక్లేర్ చేశాను. మనకి క్లాస్లో ఫస్ట్
డేటాని స్టోర్ చేయడానికి ఒక డేటా కంటైనర్ కావాలి. అది ఇక్కడ వచ్చి నేను ఒక డైనమిక్ అర్రే తీసుకున్నాను. వెక్టర్ ఆఫ్ ఇంట్ అంటే ఇక్కడ ఇంటీజర్ ఇంటీజర్ డైనమిక్ అర్రే అని C++లో. ఫ్రంట్ అర్రే ఏంటిది నేను కన్స్ట్రక్టర్ కోడ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పబ్లిక్ ఫంక్షన్స్ మనం ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అంటే ఎన్క్యూ, డిక్యూ, పీక్ ఆర్ ఫ్రంట్, పీక్ అన్న ఫ్రంట్ అన్న ఒకటి. ఈజ్ ఎంటీ అంటే క్యూ ఎంటీ ఉందా లేదా అని చూస్తాం. అండ్ క్యూ కన్స్ట్రక్టర్ ఒకటి. నేను ఇక్కడ స్టాటిక్ క్యూ ఇంప్లిమెంట్ చేస్తున్నా కాబట్టి ఇంట్ సైజ్ అని చెప్పి నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను, సైజ్ ఇంతే ఉండాలి అని చెప్పి. మీరు డైనమిక్ కావాలనుకుంటే సైజ్ అసలు తీసేసి డైరెక్ట్ డైనమిక్ అరే యూస్ చేసుకోవచ్చు లేదా లిస్ట్ యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ కంఫర్టబుల్ లాంగ్వేజ్. అండ్ కమింగ్ టు ద అదర్ ఇంప్లిమెంటేషన్ లైక్ కన్స్ట్రక్టర్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ నేను ఫ్రంట్ రేర్ అంటే టేక్ ఇట్ యాజ్ ఇండికేటర్స్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ వచ్చి నేను ఎంటీ ఉన్నప్పుడు 0ని సెట్ చేస్తున్నాను. అలాగే క్యూ వచ్చేసరికి క్యూ సైజ్ వచ్చి నేను ఫిక్స్ చేసేస్తున్నాను, నేనైతే స్టాటిక్ క్యూ కాబట్టి. ఆ తర్వాత ఎన్క్యూ ఆపరేషన్ అంటే ఇన్సర్షన్. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో అసలు ఆ క్యూలో ఖాళీ ఉందా లేదా అన్నది. సో మనకి ఎప్పుడైతే రైట్ సైడ్ ఇండికేటర్ ఆల్రెడీ కనుక క్యూ సైజ్ని రీచ్ అయిపోయిందో అంటే క్యూ అనేది ఫుల్ అయిపోతే కనుక ఆ రైట్ సైడ్ ఇండికేటర్ వచ్చి క్యూ సైజ్ని మ్యాచ్ చేస్తుంది. అది ఎప్పుడైతే మ్యాచ్ అయిందంటే క్యూ అనేది ఫుల్ అయిందని. సో మనం ఇంకా ఎంటర్ చేయలేము. అదే కనుక ఎంటర్ అవ్వలేదంటే ఆ కోడ్ బ్లాక్లో ఎంటర్ అవ్వలేదంటే మనకి స్పేస్ ఉన్నట్లు లెక్క. అప్పుడు మనం ఉన్న ఎర్రేలోకి మనకున్న రైట్ సైడ్ ఇండికేటర్ ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకుని ఎంటర్ చేయొచ్చు ఆ వాల్యూని. నా కమింగ్ టు ద డీక్యూ. ఇక్కడ డీక్యూ అంటే నేను ఇక్కడ డిలీషన్ డైరెక్ట్గా చేయట్లేదు, ఓన్లీ జస్ట్ ఫ్రంట్ సైడ్ నా లెఫ్ట్ ఇండికేటర్ ఫ్రంట్ ఇండెక్స్ ఉంది కదా, ఫ్రంట్ ఇండెక్స్ దాన్ని జస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నా. బట్ బిఫోర్ దట్ నేను అసలు ఫస్ట్ క్యూ అనే దాంట్లో అసలు వాల్యూస్ ఉన్నాయో చెక్ చేస్తాను, దానికి ఎంప్టీనెస్ చెక్ చేస్తున్నాను. ఫ్రంట్ రేర్ ఎప్పుడైతే సేమ్ అవుతుందంటే ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఎంప్టీ. ఓకే, సో నేను అందుకే ఇంత కన్స్ట్రక్షన్ కూడా ఫ్రంట్ రేర్ 0 అని చెప్పాను. సో ఇనీషియల్గా మీరు డిక్లేర్ చేసేసి డైరెక్ట్గా డీక్యూ అన్నారంటే అందులో ఏ వాల్యూ లేకుండా అప్పుడు క్రాష్ అవుతుంది. సో అందుకని అవి చేయకుండా ఉండడానికి, అలాంటి క్రాషెస్ జరగకుండా ఉండడానికి ఇమీడియట్గా నేను స్టార్టింగ్లో ఆ కోడ్ బ్లాక్ కండిషనల్ బ్లాక్ ఇచ్చాను. ఆ తర్వాత నేను నా ఫంక్షన్లో డీక్యూకి ఏదైతే డిలీట్ చేస్తున్నానో ఆ ఎలిమెంట్ని నేను రిటర్న్ చేస్తున్నాను. సో అందుకోసమే టెంపరీగా సేవ్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేసి తర్వాత రిటర్న్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు జస్ట్ అది ఇలాంటి ఏం వద్దు జస్ట్ డిలీట్ చేసేస్తుంది అనుకుంటే జస్ట్ వాయిడ్ పెట్టేసి జస్ట్ ఫ్రంట్ ఇండెక్స్ని మీరు ఇంక్రీజ్ చేయండి సరిపోతుంది. నౌ కమింగ్ టు ఫ్రంట్ ఆర్ పీక్ అంటే నెక్స్ట్. సో మీరు ఎప్పుడైనా పాస్పోర్ట్ ఆఫీసుల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా టోకెన్స్ తీసుకుని వెయిట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏ టోకెన్ అనేది కనబడుతుంది కదా, సో అవి ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకునే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఎంటీ ఆర్ నాట్. ఫస్ట్ అసలు ఎంటీగా ఉందా లేదా వాల్యూస్ ఉంటేనే కదా ఏదైనా నెక్స్ట్ ఏదో ఉందో చూసుకోగలం. సో ఎంటీనెస్ చెక్ కనుక పాస్ అయితే అప్పుడు మనము ఫ్రంట్ సైడ్ నుంచి ఫ్రంట్ ఇండెక్స్ నుంచి ఫ్రంట్ పాయింటర్లో అంటే ఫస్ట్ ఏదైతే ఎంటర్ అయిందో దాన్ని వాల్యూని మనము రిటర్న్ చేస్తాం. నౌ కమింగ్ టు ద రియల్ టైమ్ అప్లికేషన్. మనం రోజులో చాలా అప్లికేషన్స్లో మనం రోజు యూజ్ చేసే మొబైల్ యాప్స్ కానీ లేక డెస్క్టాప్ అప్లికేషన్స్లో కానీ మనం క్యూ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. అవి మెయిన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. ఊబర్, రైడ్ షేరింగ్ సర్వీసెస్, ఊబర్ కానీ ఓలా కానీ లిఫ్ట్ కానీ గ్రాబ్. సో ఇవన్నీ ఏంటంటే ర్యాపిడో, ఇవన్నీ ఏంటంటే లొకేషన్ బేస్ చేసుకుని మీ అందరికి తెలిసిందే ట్యాక్సీ కానీ బైక్ కానీ బుక్ చేసుకోవడానికి. సో మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారో అవి ఆ లొకేషన్లో మీ ప్రాక్సిమిటీ, లొకేషన్, ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇవన్నీ చెక్ చేసుకుని ఆ నియర్ బై ఉన్న క్యూలో మీ రిక్వెస్ట్ని ప్లేస్ చేస్తుంది. ఆ నియర్ బై ఉన్న డ్రైవర్స్కి మీ రిక్వెస్ట్ లైక్ ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ ఆర్ పీక్ ఉంది కదా, సో వాళ్ళకి అది విజిబుల్ అవుతుంది, వాళ్ళకి నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మీ దాని రైడ్ని యాక్సెప్ట్ చేయడం కానీ డిక్లైన్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఊబర్ కానీ రైడ్ షేరింగ్ సర్వీస్ ఇలా కనబడుతుంది. అండ్ మనకి ద నెక్స్ట్ అప్లికేషన్ మోర్ ఫ్రీక్వెంట్ వచ్చి ప్రింటింగ్. మనం ప్రింట్ ఇస్తాం,
అంటే మీ ఫ్రెండ్స్ అందరు కానీ ఒక 10 మంది కనుక ఒకేసారి మీ ప్రింట్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి. ప్రింట్ ఆర్డర్ ఇచ్చిన ఏ ఆర్డర్లో అయితే మీ ప్రింట్ రిక్వెస్ట్లు ప్రింటర్కి చేరాయో ఆ ఆర్డర్లోనే మీకు రెస్పాన్స్ వస్తుంది. అదే అంటే 1 to 10 ఇచ్చారు అనుకోండి, 1 to 10 పేజెస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏదైతే పేజ్ ఇచ్చారో అదే ప్రింట్ అవుతుంది. లెట్స్ సే మీరు ఫస్ట్ 5th పేజ్ ఇచ్చారు. సో 5th పేజ్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చేదాం. ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా చెప్పాలంటే కస్టమర్ సపోర్ట్. మనం అందరం కస్టమర్ సపోర్ట్ కాల్ చేస్తూ ఉంటాం కదా. సో కస్టమర్ సపోర్ట్ కాల్ చేసినప్పుడు వాళ్ళు మనం ఎప్పుడైతే కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్ మాట్లాడాలంటే వాళ్ళు మన మన కాల్ని వాళ్ళ క్యూలో పెడతారు. ఆ ఆ క్యూలో వచ్చిన దాన్ని నెక్స్ట్ వచ్చే ఎవరైతే సపోర్ట్ ఇంజనీర్ ఉంటారో వాళ్ళు ఆ క్యూ నుంచి మన డీటెయిల్స్ తీసుకుని అప్పుడు మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో బేసిక్గా మోస్ట్లీ ఇవి రియల్ టైమ్ అప్లికేషన్స్, ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఈ 3 ప్రస్తుతానికి షేర్ చేద్దాం అనిపించి ఈ 3 షేర్ చేశాను. అండ్ ఇక్కడ దాకా వచ్చారంటే అట్లీస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.